ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు కూడా చేస్తూ బిజీగా గడుపుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో పాటు ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ఆయన పూర్తి స్థాయిలో సినిమాల మీద కాకుండా రాజకీయాల మీదే ఫోకస్ పెడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఆయన వరుసగా ఆంధ్రప్రదేశ్లో పర్యటనలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడే ప్రచారానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. అయితే ఆయన తెనాలిలో వారాహి సభ నిర్వహించాల్సి ఉంది. కానీ అస్వస్థత ఏర్పడడంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారని జనసేన పార్టీ తరపున ప్రకటించారు. అయితే ఇదే విషయం మీద తాజాగా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. అస్వస్థతకు లోనవడం మామూలుగా తెనాలిలో నిర్వహించవలసిన వారాహి యాత్ర సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యం కూడిపడిన వెంటనే తర్వాత తెనాలి వచ్చేసి వారాహి సభలో పాల్గొంటానంటూ పవన్ కళ్యాణ్ గారు తన తాజా ట్వీట్లో పేర్కొన్న విషయం విదితమే. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే తన భద్రతపై కీలక ప్రకటన అయితే చేశారు. తనకు ప్రమాదం ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ విషయం వైరల్ అవుతోంది. దీంతో రాజకీయాల్లోకి రంగంలోకి కేంద్రం దిగిందట. వెంటనే పవన్ కళ్యాణ్ గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ నిర్మించాలని ఆదేశాలు ఇచ్చారట పీఎం మోడీ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.